రావు బహదూర్. నిన్న నైట్ చూసాను. వెంకటేష్ మహా నుంచి మూవీ అంటే ఏదో ఉంటదనుకున్నా. బట్ అక్కడ హెవీ ల్యాగ్ అండ్ బోరింగ్ నేరేషన్ తప్ప నథింగ్ మచ్. నచ్చలేదు నాకు. రావు బహదూర్ కాదు, ల్యాగ్ బహదూర్ అని పెట్టాల్సింది. సినిమాలో వెంకటేష్ మహా టెక్నికల్ వర్క్ దగ్గర విజృంభించారు. బట్ ఎంగేజ్ చేసే నేరేషన్‌లో మాత్రం మిస్‌ఫైర్ అయ్యారనిపించింది. క్లైమాక్స్‌లో వచ్చే ఒక పోర్షన్ మాత్రమే సినిమాలో కొంత రిలీఫ్ నా వరకు. మిగతాదైతే ఎక్కలేదు నాకు. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెబుతాను. దానికి ముందు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే రామప్ప కొన్నాళ్ల క్రితమే పోవాలి అని డాక్టర్స్ అంటారు. కానీ ఇంకా బ్రతికే ఉంటాడు. ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో ప్రపంచానికి, మన ప్రపంచానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అని అంటారు డాక్టర్స్. దానికి కారణం అనుమానం అనే పురుగు. అసలేంటది? ఏమైంది అనే చూస్తారు. ఏ సినిమా తీసుకున్నా, ఏ జానర్ తీసుకున్నా ఒకటి మెయిన్ థింగ్ అయ్యిద్ది. అదేంటంటే హుక్ చేసే మెయిన్ పాయింట్. ఇంకా చెప్పాలంటే అటెన్షన్ గ్రాబ్ చేసే మెయిన్ కోర్ ఎలిమెంట్. ఎందుకు చూడాలి? ఎందుకు చూస్తున్నాను అనే ఒక థింగ్. అదే ఏ సినిమాకి తీసుకున్నా ముందుకు తీసుకెళ్ళే మెయిన్ కేటలిస్ట్. ఈ సినిమాలో ఆ పాయింట్ ఏదైతే ఉందో అందులోకి లాగనివ్వలేదు నన్ను. ఆ పాయింట్‌లో అంత క్యూరియాసిటీ క్రియేట్ చేసే మ్యాటర్ లేదు. దానికోసం అనే ఆ పాయింట్‌లో కిక్ లేదు. యాక్టింగ్ అండ్ టెక్నికల్ వర్క్‌లో ఉన్నది తప్ప కోర్ సబ్జెక్ట్‌లో మాత్రం దమ్ము లేదు. అనుమానం అనే పురుగు పెట్టారు గానీ, ఆ అనుమానం ఎక్సైట్ చేయలేదు. ఇంకెంతసేపు ఈ నాన్చుడు, ఇదేనా ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా అనేలా అయింది ఎక్స్‌పీరియన్స్. నాకెందుకో మోస్ట్‌లీ సినిమా టెక్నికల్ వర్క్ మీద ఫోకస్ చేసి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్‌ని తీసుకోవడంలో లెట్ డౌన్ అయ్యారనిపించింది. అంటే ఇక్కడ కెమెరా వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఫ్రేమింగ్ కానీ, షాట్ మేకింగ్ కానీ, డిఫరెంట్‌గా సినిమాటోగ్రఫీతో చెయ్యాలి అనే ఎక్స్‌పెరిమెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవే ఎక్కువుంటాయి. హాలీవుడ్ ఫిల్మ్స్ చూసి యెస్! ఇలాంటి ఒక షాట్ నేను చెయ్యాలి. నా సినిమాలో ఇలాంటి షాట్ ఒకటుండాలి అనేలాగనమాట. అలాంటివి చాలానే ఉంటాయి. కొన్ని షాట్స్ అసలు అక్కర్లేదు. దానివల్ల ల్యాగ్ ఇంకా ఎక్కువైపోయింది. అవి జస్ట్ ఆ కెమెరా వర్క్ చూపించాలి అనేటువంటి తప్ప నథింగ్. దానివల్ల ల్యాగ్ బహదూర్ ఇంకా ఎక్కువయ్యి, అల్ట్రా ల్యాగ్ బహదూర్ అయింది. సో, టెక్నికల్‌గా స్ట్రాంగ్ అయింది. సినిమా ఏమో బోరింగ్ అయింది. క్లైమాక్స్‌లో ఒక పాయింట్ వస్తది. అరౌండ్ 5 మినిట్స్ ఉంటది. కోర్ట్ నుంచి చెవిలో చెప్పే సీన్ వరకు. అక్కడ మాత్రం బావుంది. కొద్దిసేపు అలా గ్రాబ్ చేసింది. మళ్ళీ అది అయిపోయాక వదిలేసింది. పర్ఫార్మెన్స్ వైస్ సత్యదేవ్ నార్మల్ యాక్టింగ్ గాదు. ఎక్స్‌ట్రార్డినరీ యాక్టింగ్ డెలివరీ చేశారు. సినిమాలో టెక్నికల్ వర్క్ ఎంత స్ట్రాంగో సత్యదేవ్ యాక్టింగ్ అంతకంటే స్ట్రాంగ్ అనొచ్చు. రిమైనింగ్ బానే చేశారు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పా కదా! సూపరుంది. ఆ మ్యూజిక్ ఆ థీమ్‌కి తగ్గట్టుంది ఏదోలా. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీ ఇష్టం ఇక. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.